ఛత్తీస్గఢ్లో మళ్లీ తుపాకుల మోత మోగింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. బస్తర్ రేంజ్లోని దంతెవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో 30 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ మళ్లీ తుపాకుల మోత మోగింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. బస్తర్ రేంజ్లోని దంతెవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో 30 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో మళ్లీ తుపాకుల మోత మోగింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులో 36 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. బస్తర్ రేంజ్లోని దంతెవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో 36 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ నవీన్. పవన్, మనం చూడొచ్చు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల కాంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అదేవిధంగా దంతెవాడ ఈ ప్రాంతంలో దాదాపుగా అంటే అబూజ్మడ్ అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన షెల్టర్ జోన్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా దండకారణ్యం అబూజ్మడ్ 2 అడవులు కలిసి ఉంటాయి. అక్కడ మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా ఒక భారీ సమావేశం నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 100 మంది కూడా అక్కడ మావోయిస్టులు సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే 1 గంట కాంచి కూడా భారీగా కూడా కాల్పుల మోతతోటైతే అక్కడ దద్దరిల్లుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా 30 మంది దాకా మావోయిస్టులు చనిపోయినట్టుగా ఏదైతే ఉందో బస్తర్ ఐజీ సుందర్ రాజన్ కూడా ప్రకటన చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే తాజాగా ఇప్పటికే సుందర్ రాజన్ ఏదైతే ఉందో బస్తర్ రేంజ్ సంబంధించిన ఐజీ కూడా సుందర్ రాజన్ ధృవీకరించాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కూడా 30 సంబంధించినటువంటి మావోయిస్టుల డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నాం, వీళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇంకా కాల్పులు కూడా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున మావోయిస్టులు ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఆ పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అదనపు బలగాలు దాదాపు మనం చూసుకున్నట్టయితే 5,000 మంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు డిఆర్జీ బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఆ మధ్యాహ్నం 1 గంట కాంచి కూడా హోరాహోరీగా కాల్పులు ఇటు మావోయిస్టుల వైపు నుంచి అదేవిధంగా పోలీసుల వైపు నుంచి అయితే భారీగా కూడా తూటాల వర్షం పడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసులకి ఎలాంటి నష్టం అయితే జరగలేదని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే వెల్లడించాయి. 30 మంది మావోయిస్టులు చనిపోయారు, వాళ్ళ డెడ్ బాడీలు
స్వాధీనం చేసుకున్నాం. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా ముందుకెళ్తున్న విధంగా ఏదైతే అడవిలో ఉందో కాల్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా డెడ్ బాడీలు పెరిగే అవకాశం ఉంటుంది. మావోయిస్టులకు సంబంధించిన మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు కూడా వెల్లడించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పక్కా సమాచారంతో మావోయిస్టు మనం చూడొచ్చు అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్టులకి దాదాపుగా మావోయిస్టుల సంబంధించిన ఎన్కౌంటర్లలో ఎప్పుడో ఒకసారి ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎప్పుడు జరిగినా కానీ 15 మంది చనిపోయేవాళ్ళు. కానీ ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టుల మృత్యువాత పడ్డ పరిస్థితి చూసుకుంటే ఈ ఏడాది మొత్తం మీద ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ముఖ్యంగా అబుజుమడ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ముఖ్యంగా 170 మందికి పైగా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ భారీ ఎన్కౌంటర్ లో 36 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా అగ్ర నేతలు మావోయిస్ట్ తరపు నుంచి ఎవరైనా అంటే మృతి చెందారా, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పోలీసులు వెల్లడించారా? పోలీసులు వెల్లడించిన ప్రకారం మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఇప్పటి వరకు తాజా బ్రేకింగ్ అందుతుంది. 36 మంది చనిపోయినట్టుగా అయితే ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 76 మంది అంటే దాదాపుగా 176 మంది మావోయిస్టులు ఈ 10 నెలల్లోనే చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఏడాది ఈ 10 నెలల్లోనే 176 మంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో చనిపోయినట్టుగా పోలీసులు అయితే ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించి కీలక నేతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ భారీ ఎత్తున మావోయిస్టులు కూడా ఉంటారు. దాదాపుగా ఇరు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు అక్కడ సమావేశం జరుగుతుంది. మావోయిస్టులకు సంబంధించిన వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక విధానాలు వాళ్ళు ఒక ప్రకటన చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 20 వరకు మాత్రమే మావోయిస్టులకు సంబంధించిన వారోత్సవాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల నుంచి కూడా కీలక నేతలను కూడా ఇక్కడ పిలిపించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి అదంతా మావోయిస్టు షెల్టర్ జోన్ గా ఉన్న ప్రాంతం ఏదైతే దండకారణ్యం అబుజుమడ్ ఈ అడవి ప్రాంతాలు మొత్తం కూడా మావోయిస్టు ప్రాంతాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా జంతన్ సర్కార్ అంటే మావోయిస్టులే పరిపాలన చేసినటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా. అయితే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కానీ కేంద్ర బలగాలు ఒక్కసారిగా చొచ్చుకెళ్ళిన పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం మావోయిస్టులకు సంబంధించిన ఆజుకు వచ్చింది. అక్కడ భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నారని తెలుసుకోవడంతో కూడా ఎమ్మటే కేంద్ర బలగాలతో పాటు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన డిఆర్జే లోకల్ సంబంధించిన బలగాలు కూడా అక్కడికి మోహరించినట్టు పరిస్థితి మనకు వచ్చి ఉటావుట్టిన హెలికాప్టర్ ద్వారా వాళ్ళు ఒక ప్రాంతానికి గుట్ట మీద దిగారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపుగా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే అటు చూసుకుంటే పదుల సంఖ్యలో ఆటోమేటెడ్ గన్స్ కావచ్చు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. నాటు తుపాకులను కూడా వారి వద్ద నుంచి ఆ మృతి చెందిన వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎంత ఎత్తున భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, దీనికి సంబంధించి సమాచారం వెల్లడించారా? పవన్ మనం చూడొచ్చు అటు ఈ ఎన్కౌంటర్ అనేది చాలా పెద్ద ఎన్కౌంటర్. ఎందుకంటే ఆయుధాలు పక్కన పెట్టుకుంటే దాదాపుగా మావోయిస్టు తీవ్ర నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 36 మంది మావోయిస్టులు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే దళాల సంఖ్య మనం చూసుకున్నట్టయితే దళాలంటేనే 6-7 దళ సభ్యులుగా ఉంటారు. ఒక దళం వచ్చేసి 6 నుంచి 7, 8 మంది అట్లా ఉంటారు. అయితే ఈ దాదాపుగా 36 మంది చనిపోయారంటే ఎన్ని దళాలు చనిపోయి ఉంటే ఎన్ని దళాలు పక్కన పెడితే ఎంతమంది కీలక నేతలు ఉన్నారు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ ఇట్లా కమిటీలకు సంబంధించినటువంటి కీలక నేతలతో ఆ నాయకులే మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తుంటారు. కానీ ఈ ఎన్కౌంటర్ లో అలాంటి నాయకులు ఏమైనా చనిపోయారు. ఎందుకంటే పోలీసులు ఇంకా పూర్తి స్థాయి కూడా నిర్ధారణ చేయట్లేదు. చనిపోయారని చెప్తున్నారు. 36 మంది చనిపోయారు. ఇప్పటికే 36 మంది డెడ్ బాడీలు స్వాధీనం చేసుకుని ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా మనం చూసుకున్నట్టే ఈ 2 జిల్లాలకు సంబంధించి ఏదైతుందో నారాయణపూర్ అదేవిధంగా దంతెవాడ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నట్టు ఎన్కౌంటర్ ఈ దాదాపుగా మనం చూసుకోవచ్చు కొన్ని గ్రామాలు అంటే 2 గ్రామాల మధ్య ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. తుల్లి అదేవిధంగా నెదురు ఈ 2 గ్రామాల మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ 2 గ్రామాలు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో మావోయిస్టుల షెల్టర్ జోన్, ఈ 2 గ్రామాలు మావోయిస్టుల పరిపాలన ఉన్న పరిస్థితి కాబట్టి ఈ అడవి ప్రాంతంలో మావోయిస్టులు ఒక పెద్ద సభ పెట్టుకున్నారు. ఆ సభ పెట్టుకొని మావోయిస్టులకు సంబంధించిన విధి విధానాలు ఏదైతే ఉందో కేంద్ర కమిటీ సంబంధించిన కీలక నేతలు సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు వచ్చారు, కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా 36 మంది ఇప్పటికే చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మావోయిస్టులకు అత్యంత పట్టునటువంటి ఈ దండకారణ్యంలో పోలీసుల వ్యూహాలు అయితే ప్రతిఫలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు నవీన్? పవన్ మనం చూడొచ్చు అంటే మొదటి నుంచి కూడా దాదాపుగా కేంద్ర సంబంధించిన ఏదైతుందో ఆపరేషన్ కంగార్ అనేది ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కంగార్ లో మావోయిస్టులను దాదాపుగా 2025 కల్లా పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్ లోనే లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక సవాలు విసిరినట్టు పరిస్థితిగా పడుతుంది. మావోయిస్టుల సంఖ్య మనం చూసుకుంటే ఇప్పటికే దండకారణ్య ప్రాంతంగానే అంబుజ్బట్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసు బలగాలు అక్కడ భారీ ఎత్తున క్యాంపులు కూడా వేస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన జంతన్ సర్కార్ ఏదైతే మావోయిస్టులు పరిపాలన కొనసాగిస్తున్నారో జంతన్ సర్కార్ ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా మావోయిస్టుల స్థావరాలు మొత్తం కూడా పోలీసులు
స్వాధీనం చేసుకుంటున్న అక్కడ భారీ ఎత్తున కూడా అక్కడ క్యాంపులు నిర్వహిస్తున్న పరిస్థితిగా మనం చూడవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు అక్కడ ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిస్తే ఇప్పటికే మనం చూసుకుంటే మావోయిస్టులను పూర్తి స్థాయిలో కూమింగ్ చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడమే కాదు, శాటిలైట్ చిత్రాలు కూడా సేకరణ జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో డ్రోన్లతోటి కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మావోయిస్టుల కదలికల్ని పసిగట్టే విధంగా, అంతేకాకుండా శాటిలైట్ చిత్రాలను కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే అడవి ప్రాంతంలో మనుషుల కదలికలు కానీ ఎక్కడెక్కడ గుంపులు ఉన్నారు, ఎక్కడ ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడ ఆ మనుషుల కదలికలు ఉన్నాయి. ఎందుకంటే దంతమైన అడవి ప్రాంతంలో మనుషులు తిరగరు కాబట్టి ఖచ్చితంగా ఆ శాటిలైట్ ద్వారా చిత్రాలు కూడా వచ్చే పరిస్థితి కాబట్టి ఇమీడియట్ గా లొకేషన్ కి వెళ్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి అక్కడ ఏ ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతానికి ఇమీడియట్ గా కొద్దిగా దూరంలో 2-3 కిలోమీటర్లు కంటే 10 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ ద్వారా వెళ్ళడం, అక్కడ గుట్ట మీద దిగడం, గుట్ట మీద దిగిన తర్వాత పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుముట్టడం కాకుండా ఒక్కసారిగా కాల్పులు చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మావోయిస్టులు ఇంత భారీ ఎత్తున అంటే దాదాపుగా 36 మంది చనిపోయారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ప్రకటన చేసినప్పటికి కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులే చెప్తున్నారు. అంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటే దాదాపుగా 40 పైన కూడా మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంతమంది చనిపోవడం అనేది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇంతమంది చనిపోయారంటేనే అక్కడ వందలాది మంది మావోయిస్టులు ఉండొచ్చు, వేల సంఖ్యలో కూడా మావోయిస్టులు ఉండొచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఏ కేంద్ర కమిటీ నాయకులున్నా వాళ్ళకి భారీ ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన గన్మెన్లు ఉంటారు, మావోయిస్టులకు సంబంధించిన ఏదైతే కేంద్ర కమిటీ నాయకులు ఉంటారో వాళ్ళకు గన్మెన్లు ఉంటారు, వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది. అయితే భారీ ఎత్తున మనం చూసుకున్నట్టయితే కీలక నేతలు చనిపోయారని భావించడానికి ఒకటే కారణం. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు దొరికినటువంటి వెపన్స్ మొత్తం కూడా AK-47లు, SLRలు, అదేవిధంగా ఇన్సాస్లు, ఆటోమేటిక్ వెపన్స్ కూడా దొరికినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంత పెద్ద వెపన్లు దొరికినప్పుడు ఖచ్చితంగా అక్కడ కీలకమైనటువంటి నేతలు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కూడా పక్కా సమాచారంతో పోయినట్టు పరిస్థితి మనం మీరు చెప్పినట్లుగానే సరిహద్దు గ్రామస్తుల అంటే ఎవరైతే మావోయిస్టులకు సహకరిస్తున్నారో వారిపై కూడా గట్టి నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ఇది పోలీస్ వ్యూహంలో భాగంగానే ఈ సమాచారంతో వారి భారీ ఎన్కౌంటర్ కు దారి తీసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? ఎస్ పవన్, మొదటి నుంచి కూడా ఎన్కౌంటర్ సంబంధించి ఎక్కడైనా సరే ఒక వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నెట్వర్క్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సహకారం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మావోయిస్టుల కదలికలు ఈజీగా కూడా గుర్తుపెట్టే విధంగా కూడా చేస్తున్నారు. వాళ్ళు కొరియర్ వ్యవస్థను పెంచుకున్నారు. మావోయిస్టులు పూర్తి స్థాయిలో కొంతమందిని కోవర్ట్ ఆపరేషన్ కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కోవర్ట్ ఆపరేషన్ తోటే దాదాపుగా మావోయిస్టు చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు 176 మంది కేవలం 10 నెలల్లో చనిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఓన్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రమే ఇంతమంది చనిపోయారు. అంటే ఇంతమంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 176 మంది కీలక నేతలతో పాటు మావోయిస్టులకు సంబంధించిన దళ సభ్యుల నుంచి, దళ కమాండర్ నుంచి, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా చనిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులను నిర్వీర్యం చేయడానికి 2025 కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టులు అనేది ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడ లేకుండా పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కంగారు మొదలుపెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులను ఏరివేతగా పూర్తి స్థాయిలో కూడా కంకణం కట్టుకుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మావోయిస్టులకు సంబంధించి కీలక నేతలు కనుక చనిపోతే ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా తుడుచుకుపెట్టిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమాన్ని నడిపేదే కీలక నేతలు, రాష్ట్ర కమిటీలో ఉన్న కీలక నేతలు కానివ్వండి, కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు, మిగతా దళ సభ్యులు కానీ ఇతర చిన్న దళానికి సంబంధించిన ఏరియా కమిటీ సంబంధించిన దళ కమాండర్లు ఉన్నా కానీ ఆటోమేటిక్ వాళ్ళు ఉద్యమాన్ని నడిపించలేదు, ఇమీడియట్ గా లొంగిపోయే అవకాశం ఉంటుంది. పెద్ద తలకాయలు మాత్రం ఎప్పుడైతే టార్గెట్ చేస్తారో పోలీసులు, అప్పుడు పెద్ద తలకాయలు లేనప్పుడు మావోయిస్ట్ ఉద్యమం ఉండదు, మావోయిస్టులకు సంబంధించిన సహకారం అందదు, మావోయిస్టులకు సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి తుపాకులు కానీ, ఆయుధగుండ సామాగ్రి కానీ, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ సంబంధించి కూడా ఏది కూడా రాదు. నెట్వర్క్ అనేది పూర్తి స్థాయిలో కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్లు అంటే కీలక నేతల్నే మావోయిస్టులో ఉన్న కీలక నేతల్ని పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. కీలక నేతల్ని అంతమందిస్తే పూర్తి స్థాయిలో మావోయిస్టు ఉద్యమం మొత్తం కూడా తుడుచుకుపెట్టే పోయే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద నాయకుడు కనుక లేనప్పుడు కింద స్థాయి నాయకులు ఎవరు కూడా ఉద్యమాన్ని నడిపించలేరు. వాళ్ళంతా ఉద్యమానికి సంబంధించినటువంటి ఏవైతే కావాలో అవన్నీ కూడా సమకూర్చలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి కూడా కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర కమిటీ నాయకులు కానివ్వండి, కేంద్ర కమిటీ నాయకులు ఉన్నట్టు కొంతమంది కీలక నేతలు ఉన్నారు. మావోయిస్ట్ ఉద్యమాలు దాదాపుగా మనం చూసినట్టయితే చాలా మంది కూడా మృత్యువాత పడ్డారు, ఎన్కౌంటర్లో చనిపోయారు, అనారోగ్యంతో చనిపోయారు, కరోనాతో కొంతమంది చనిపోయిన పరిస్థితి. కాబట్టి ఇంకా కొంతమందిని కూడా పూర్తి స్థాయిలో ఏరివేత చేస్తే ఖచ్చితంగా మావోయిస్ట్ ఉద్యమం లేకుండా చేయవచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రాంతంలో ఎక్కడైతే మావోయిస్ట్ జనతా సర్కార్ కొనసాగిస్తున్నారో అమృత్సర్, అదేవిధంగా ఏదైతే ఇది దండకారణ్య ప్రాంతంలో మావోయిస్ట్ పరిపాలన కొనసాగిస్తారో ఆ ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ తుడిచిపెట్టుకపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు ఈ మ్యాటర్ ని. మావోయిస్ట్ ని మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే పోలీసులు కూడా నష్టపోయినట్టు ఘటనలు చాలా ఉన్నాయి. పోలీసులు మందు పాత్రలు తెచ్చి పేల్చారు,
పదుల సంఖ్యలో 20-30 మంది చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగినా 10-15 మంది 20 మంది ఉండేది. కానీ దాదాపుగా ఇప్పుడు 36 మంది చనిపోయారు. ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కాల్పులు అనేది దాదాపు 1 గంట నుంచి ఇప్పటి వరకు కూడా అర్ధరాత్రి అవుతుంది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సమయం ఇంత చీకటైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇంకా అడపదడప కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే మావోయిస్టులు 36 మంది చనిపోయినా కానీ ఇంకా కాల్పులు జరుగుతున్నాయంటే దాదాపుగా మావోయిస్టులు ఎంతమంది ఉండొచ్చు అని భావించవచ్చు. దాదాపుగా 100ల సంఖ్యలో కూడా మావోయిస్టులు ఉన్నారు. అక్కడ కీలక నేతల్ని మావోయిస్టు ఏదైతే కేంద్ర కమిటీ కానీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళని ఆ నాయకులు ఉన్నారో వాళ్ళని తప్పించే ప్రయత్నం అక్కడ మావోయిస్టులు కొంతమంది చేస్తున్నారు. ఈ పోరాటంలో కొంతమంది 26 మంది చనిపోయారు. ఇంకా మిగతా ఆ మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే రాత్రి పూట సమయం అనేది పోలీసుల దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఏ పనులు ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. వాళ్ళు నైట్ విజన్ వెపన్స్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అందుకోసం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో 36 మందికి సంబంధించి 36 మంది మృతుల సంఖ్య పెరిగింది. వాళ్ళని రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపట్టే అవకాశం లేదు. ఆ 36 మంది ఎవరు చనిపోయారు, కీలక నేతలు ఎవరు ఉన్నారా, ఇంకా బుల్లెట్ గాయాలై కూడా ఆ ప్రాంతంలో మావోయిస్టు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అంత గుంపుకున్నప్పుడు ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా నష్టం వాటిల్లో ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది బుల్లెట్ గాయాలతో కూడా అక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోయలిగినుకున్న ప్రాంతం ఇదంతా కూడా అక్కడ పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగేది ఉందని చెప్పేసి కూడా పోలీసులు ముందుగానే చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఏదేమైనా కూడా మావోయిస్టులకైతే గట్టి ఎదురు చెప్పని చెప్పుకోవచ్చు. దాదాపు 36 మంది చనిపోయారు. పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ నవీన్.